సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్తకొండ వీరభద్రస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయాలు భక్తజన సందర్భంగా మారాయి. గొళ్ల కురుముల ఇలవేల్పులు ఇటు మల్లన్న ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగింది. బోనాలు సమర్పించుకొని మల్లన్న పట్నాలతో మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తజనం. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. మొత్తంగా ఐనవోలు ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయి మల్లన్న నామస్మరణతో మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకొని కూడా భారీగా భక్తజనం తరలివచ్చి మల్లన్న పట్నాలతో ఇక్కడ మల్లన్న పట్నాలు ప్రత్యేకత, పట్నాలు వేస్తూ కూడా స్వామివారిని కళ్యాణం జరిపించుకున్న పరిస్థితి. అయితే ఒగ్గు పూజారులకి చాలా ప్రత్యేకము. ఒగ్గు పూజారులే పట్నాలు వేస్తారు. సో ఒగ్గు పూజారులు ఉన్నారు. ఏంటి మల్లన్న పట్నాలు ఎందుకు వేస్తారు, అసలు ఏ విధంగా వేస్తారు? దాన్ని భక్తులు బోనాలు చేసి నైవేద్యం సమర్పించి అదేవిధంగా మల్లన్నకు కళ్యాణం చేయడం జరుగుతుంది. పట్నం వేసి కలర్లు వేసి పట్నాలు వేసి కళ్యాణం చేయడం జరుగుతుంది. దేవుని కళ్యాణ గౌరమ్మ పెట్టి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఆ స్వామివారి కళ్యాణం ఆవాహం ఎట్లా చేస్తారు, ఏం పాటలు పాడతారు మీరు? దేవుణ్ణి ఇక్కడ పిలుస్తాం. జగజనీమయ జంగమాది రూపంబు దేవుడో గుండ బోనం చేసి గండ దీపం పెట్టి పుట్టు వెంటకలు తీసి పూలతో టెలిగట్టి నీకు ఆకుల నైవేద్యం పెట్టి ఆరగింపు యాలైతే ఉన్నాయి దేవుడో. కోరిన వారికి కొడుకులోడి కట్టిన అడిగిన వారికి బిడ్డలోడి కట్టిన ఆపదికాల బంధుత్వం అయిలోని వల్లన్నారావు. నల్ల గుళ్ళ సాలు నేల బొయ్యారము శివాళ్ళ మర్రి సిలకల కోనేరు గలది. సట్టేడు వారాలు నిట్టేడు పూజల్లని సక్కదనము భగవంతా. పట్నమయ్య మా వంతు పట్నం మీద పవలించ నీ వంతు, భారతనేయ మా వంతు భాగ్యమయ్య నీ వంతు దేవుడో. ఎడమ సంకల బలియ మేడలదేవి, కుడి సంకల గొల్లకే తమ్మగలది. ఈడు జోడి కలిసి ముడి ఉన్నా మల్లన్నా నీవు. ఏలుకుంటనన్న వారిని ఎత్తుకుంటనన్నవు, ఎత్తుకుంటనన్న వారిని ఏలుకుంటనన్నవు. నిజాభక్తి వారిలో నీ మైవలు చూపుతున్నావు దేవుడో. స్వామిని ఇట్లా ఆరాధిస్తారు కదా, ఈ పట్నం వేస్తారు. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ఆకారం, ఆ ప్రాకారం ఏంటి, ఆ స్పెషాలిటీ ఏంటి? 4 గడులకు సంబంధించి ఏమేమి రూపాలు వేస్తారు అందులో? తెల్లపిండితోని పట్నం పలకతోని పట్నం కొడతాము. పట్నం కొట్టిన తర్వాత పసుపు బండారి, ఇక్కడ ముఖ్యమైనది పసుపు బండారి. పసుపు బండారితోని లోపల పలకతోని పట్నం కొడతాము. అక్కడ కుడుక గౌరమ్మని పెట్టి పోక ఖర్జూర పండు పెట్టి జాకెట్ ముక్క కొబ్బరికాయ పెట్టి అక్కడ పూజలు చేయడం జరుగుతుంది. చూసాం కదా, ఇది ఆ ఒగ్గు పూజారులు ఈ మల్లన్న పట్నాలు అనేది కూడా చాలా ప్రత్యేకము. ఈ యొక్క ఐనవేలు ప్రాంగణం అంతా కూడా భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి మల్లన్న పట్నాలు వేస్తారు. ఆ పట్నాలపైకి స్వామివారిని ఆరాధించి కళ్యాణం చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులు మొదటగా భక్తులు వచ్చే స్వామివారి దర్శనానికంటే ముందే ఇక్కడ పట్నాలు వేసుకోవడము, పట్నాలు ప్రత్యేక రూపాలతో కూడినటువంటి ఆ పట్నం, ఆ చక్నాలతో పట్నాలు వేస్తారు. తెల్లపిండి అలాగే బండారి దేవుడు కాబట్టి బండారితో కూడినటువంటి ఈ విధమైనటువంటి ఆకారంలో ఆ పట్నం చేసి అందులో కొబ్బరి కుడుకలు, అదేవిధంగా కొంచెం మెటీరియల్ అవన్నీ పెట్టి కూడా స్వామివారిని, మల్లన్న స్వామివారిని పట్నంపైకి ఆహ్వానించి పెళ్లి చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మల్లన్న స్వామిగా పేరు పొందిన నేపథ్యం లోపల భక్తజనం అంతా కూడా ప్రధానంగా మల్లన్న పట్నాలు వేస్తూ కూడా స్వామివారి మొక్కులు తీర్చిన పరిస్థితి ఐనవోలు ప్రాంగణంలో కనిపిస్తూ ఉంది. సంతోష్తో బెనిఫిట్ టీవీ, ఐనవోలు, హన్మకొండ.